ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడియున్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎంత చక్కటి మాట కదండి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ 2 విషయాలు మనకి అర్థమవుతుంది. ఒకటేందంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని ఈ వాక్యానికి అన్వయించుకొని చూసినట్టయితే అతని జీవము, ఒక క్రైస్తవుని యొక్క జీవం అనేది క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అది ఎప్పుడు ప్రత్యక్షమైందంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడును. మహిమ ఏందంటే అది పరలోకంలో, ఇక్కడ కాదండి. దేవుని దగ్గర మనం ప్రత్యక్షపరచబడాలి కదా. మనం క్రీస్తులో దాచబడి ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలు ప్రత్యక్షపరచబడతాం. కానీ ఇప్పుడు అలా లేదు కదండి. ప్రతి ఒక్కరూ పబ్లిక్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరు ఫేమస్ అవ్వాలని ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చెప్తున్నాను. మనందరికీ తెలుసు. ఎందుకంటే మన చేతుల్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. మొబైల్ లేకుండా ఎవ్వరు లేరు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది ఉంటే ఆ 5 చేతిలో తలా ఒకటి మొబైల్ ఉండాల్సిందే కంపల్సరీ. అది సేఫ్టీకైనా కావచ్చు, మరే దేనికైనా కావచ్చు కదండి. అయితే ఆ మొబైల్లో చూస్తే ఈ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది అయితే వింత పనులు కూడా చేస్తున్నారు. అంటే ఫేమస్ అవ్వడానికి. ఒక్క నైట్లోనే మనం తీసిన వీడియో వైరల్ అవ్వాలి, ఒక్క నైట్లోనే నేను ఫేమస్ అయిపోవాలి అని అసలు ఎంత పిచ్చి పనులు చేస్తున్నారు కదా. స్టంట్లని, బైక్స్ మీద, కార్ల మీద, రోడ్ల మీద స్టంట్స్ చేస్తా ఎంతమంది దెబ్బలు తగిలించుకున్నారు, ఎంతమంది గాయపడ్డారు. చాలా మంది, కొంతమంది మరణించి కూడా ఉన్నారని మనం చూసాం కదా. ఒకసారి ఒక న్యూస్ వచ్చింది, ఒక ఆమె ఇట్లానే అలాంటి వీడియోలే చేస్తా ఉందంట. అయితే ఒక లోయ పక్కన వీడియో చేస్తుంది. చక్కగా నీట్గా రెడీ అయింది మనిషి, లోయ పక్కన తీస్తుంది. ఆ వీడియో తీసేటప్పుడు ఆమె స్లిప్ అయిపోయి ఆ లోయలో పడిపోయింది. ఇక ఆమె దొరికిందో దొరకలేదో కూడా ఎవరికి తెలియదు. అంత పెద్ద లోయ దగ్గరికి వెళ్ళి వీడియో తీసి అది అప్లోడ్ చేస్తే అప్పుడు చూసే వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది కదా. అలా ఫేమస్ అవ్వాలని చాలా మంది రైలు పట్టాల మీద ఏవేవో పెడుతున్నారు. ఎందుకంటే ఫేమస్ అవ్వాలని, అది కూడా వీడియో తీసి మరీ పెడుతున్నారు. చాలా మందిని పోలీసులు కూడా పట్టుకున్నారు కదా. ఇప్పుడు బయట వాళ్ళంటే, అన్యులంటే మనకి సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, దేవుని గురించి తెలీదు. దేవునిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అసలు దేవుడంటే ఎవరు, ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఎలా నడుచుకోవాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కటి మన యేసయ్య మనకు నేర్పిస్తా వస్తున్నాడు కదా. మనం చిన్నప్పటి నుంచి, పోనీ దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి, ఇదిగో అలా చేస్తారమ్మా కొంతమంది, మీరు అలా చేయొద్దు, ఇలా చేస్తారు, అలా చేయొద్దు, అలా చేశారంటే మీకే అది నష్టం జరిగిద్ది, మళ్ళీ నాకు కోపం వచ్చింది అని చక్కగా చిన్న పిల్లలకు చెప్పినట్టు ఎంత చక్కగా చెప్తున్నాడు కదా. అయితే అలాంటి వీడియోలు మనం చూసినప్పుడు అయ్యో 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 అనిపించింది. ఆ యాక్సిడెంట్లో గబక్కన స్లిప్ అయి పడిపోతా ఉంటే అసలు చేయడం ఎందుకు, ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? తండ్రి మనకిచ్చిన జీవితాన్ని అలా సాఫీగా సాగిపోవచ్చు కదా. సరే, అన్యుల కంటే తెలియదండి, పక్కన పెట్టేద్దాం. క్రైస్తవులు కూడా చాలా మంది, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా చేసేవాళ్ళు లేరంటారా? ఫేమస్ అవ్వాలని, బయట వాళ్ళని వాళ్ళు ప్రత్యక్షపరుచుకోవాలని, అందరూ వాళ్ళని గుర్తించాలని, అందరూ వాళ్ళని పొగడాలని, వాళ్ళని ఫాలో అవ్వాలని, దేవుణ్ణి కాదు ఫాలో అవ్వాల్సింది. ఇక్కడ మనల్ని సృష్టించిన తండ్రిని పక్కన పెట్టేసి మనుషుల్ని ఫాలో అవ్వాలని ఏవేవో చేస్తున్నారు కదండి వీడియోలు. మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ల కోసం ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు కూడా అలాంటి మైండ్ కలిగి ఉంటే ఒక్కసారి కూర్చొని ఒక 2 నిమిషాలు ఆలోచించండి, మీరేం చేస్తున్నారు. ఈ మాటలు మరి తండ్రికి ఎందుకు చెప్పాలనిపించిందో నాకైతే తెలియదండి. ఇది నా మాటలు కాదు,
ఏం చెప్పాలో నాకు తెలీదు. నేను ఒకటే అడుగుతా, నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదయ్యా, ఎవ్వరికి అర్థం కాదు. కానీ మీరు మాట్లాడితేనే మీ బిడ్డలకి స్పష్టంగా క్లియర్గా అర్థమైంది అని ఒకటే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తానండి. మరి ఎవరు ఆ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు అలా ఆలోచిస్తున్నారు, ఎవరు ఫేమస్ అవ్వాలని కాస్త ఆతృతగా ఉన్నారో ఒక్కసారి గమనించండి. మనం క్రీస్తు తండ్రి ప్రేమలో ఉన్నాం, తండ్రి కాపుదలలో ఉన్నాం. మనకంటూ ఒక సపరేట్ పద్ధతులున్నాయి. మీరు లోకం నుంచి వేరు చేయబడ్డవారు అని తండ్రి బైబిల్లోనే చెప్తాడు కదా. వేరు చేయబడ్డ వాళ్ళం మనం లోకానికి వ్యతిరేకంగా ఉండాలి కానీ లోకాన్ని ఫాలో అవ్వద్దు కదండి. ఇప్పుడున్న ట్రెండ్ అదే. ముందు ఫస్ట్ ఫేమస్ అయిపోవాలి, నైట్కి నైట్ వైరల్ అయిపోవాలి మనం చేసే వీడియోలు. అవసరం లేదండి. ఎందుకు అవసరం? ఈ లోకంలో ఎంత వైరల్ అయినా ఏం ఉపయోగం? మనం చేసేది దేవుని దగ్గర వైరల్ అవ్వాలి, తండ్రి ఇష్టపడాలి, తండ్రి మెచ్చుకోవాలి కదా. ఇక్కడ మీరు అలాంటి పనులు చేయొద్దు అని వాక్యం ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో కదా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు ఫేమస్ అవ్వాలి, జనానికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, జనం మనల్ని మెచ్చుకోవాలి, వాళ్ళు మనల్ని ఫాలో అవ్వాలని మనం అనుకోకూడదంట. అనుకోవద్దని చెప్తున్నాడు తండ్రి ఇక్కడ. ఇప్పుడు మన మైండ్ సెట్ అంతా అలానే ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం ఇదేనండి. వీడియోలు చేస్తున్నారు, చక్కగా అన్ని షార్ట్స్ అని అవని ఇవని ఏవేవో చేస్తున్నారు. ట్రెండ్ని ఫాలో అవ్వాలంటారు, వాళ్ళని ఫాలో అవ్వాలంటారు, ఏవేవో చేసి చెప్తున్నారు. ఒకవేళ దేవుని కృపలో ఉన్న మీరు ఎవరైనా అలాంటి పనులు చేస్తుంటే దయచేసి ఆపేసేయండి. ఎందుకంటే అది తండ్రికి ఇష్టం లేదంట. అదే కదా ఇక్కడ చెప్తుంది. అవన్నీ లోకం నుంచి పుట్టినవి గాని నా వద్ద నుంచి వచ్చినవి కాదు అని తండ్రి చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫేమస్ అవ్వాలని మనుషులందరూ దేవుణ్ణి పక్కన పెట్టి మనల్ని ఫాలో అవ్వాలని అసలు చాలా తప్పండది. దేవుని కృప మన మీద ఉందంటే ప్రతి ఒక్కరూ మనం ఏదైనా మాట్లాడామంటే ఆ ధన్యత, ఆ మహిమ, ఆ ఘనతంతా దేవునికే వెళ్ళాలి. మనుషులు మనల్ని ఫాలో అవ్వద్దండి, దేవుణ్ణి ఫాలో అవ్వాలి. ఆయన కింద పనిచేసే వాళ్ళమంటే ఆయన వైపు తిప్పాలి జనాన్ని, మన వైపు కాదండి. కాబట్టి మనం క్రీస్తు యందు దాచబడి ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమలు ప్రత్యక్షపరచబడతాం. మనం ఫేమస్ అవుతాం, మనం కూడా ప్రూవ్ చేసుకుంటాం, మనం కూడా లోకానికి కనిపిస్తాం. ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఉంటాం. అప్పటి వరకు ఆయన వెనకాల మనం ఉండాలి. మనల్ని మనం ప్రత్యక్షపరచుకోకూడదండి. ఒకవేళ అట్లా ఈ లోక అందరి పొగడ్తలు అందుకోవాలని, ప్రఖ్యాతి చెందాలని, ఫేమస్ అయిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను ఫాలో అవ్వాలి అని గనక ఆలోచిస్తే మాత్రం, అలా దేవుని నమ్మిన ప్రజలు ఆలోచిస్తే క్రీస్తు మహిమ యందు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తండ్రి చెప్తున్నాడు, అలాంటి మీకొద్దమ్మా, అది లోకం నుంచి వచ్చింది గాని మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి వచ్చింది కాదు. అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు. కాబట్టి మీరు సపరేట్ చేయబడ్డారు. లోకానికి మీరు వ్యతిరేకంగా ఉండాలి, లోకాన్ని ఫాలో అవ్వద్దు. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కదా అని ఆ ట్రెండ్ మీరు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ నడుస్తుంది కదా అని ఆ ఫ్యాషన్ మీరు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు ఒక డ్రెస్ ఏదైనా మోడల్, మంచి మోడల్ ఒక మూవీలో హీరోయిన్ వేసుకుంటే అదే మోడల్ బయట కొనుక్కొని కంపల్సరీ వేసుకోవాల్సిందే. హెయిర్ స్టైల్ సేమ్ అలాగే కనిపించాలి. అంటే అప్పుడు చూసే వాళ్ళందరూ వచ్చి, వావ్ భలే ఉంది, సూపర్ ఉంది, ఇది పలానా సినిమాలో పలానా హీరోయిన్ వేసుకుంది కదా, అబ్బా ఆమెకన్నా నీకే చాలా బాగుంది అని చెప్తే ఇక మనం కింద నడుస్తామా? పైన గాల్లో తేలాడతాం కదా. అలాంటి ఆలోచనలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చిన ఆలోచనలా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినాయా, లోకం నుంచి వచ్చినాయా? లోకం అంటే సాతానే కదా. అవన్నీ సృష్టించేది, కొత్త కొత్త ట్రెండ్ అంతా సెట్ చేసేది, అంతా సృష్టించేది సాతాను కదా. మనం దేవుణ్ణి ఫాలో అవ్వాలా, అపవాదిని ఫాలో అవ్వాలా? ఒకసారి గమనించుకోండి. మనం మాట్లాడే మాటైనా, చేసే పనైనా, ఏదైనా కూడా అది దేవునికి మహిమకరంగా ఉందా లేదా?
అందరూ నన్ను పొగుడుతున్నారా? నన్ను ఆ ఘనత నాకిస్తున్నారా? ఆ క్రెడిట్ అంతా నేను తీసుకుంటున్నానా లేదా నా తండ్రికి ఇస్తున్నానా? మనకొక టాలెంట్ ఉండొచ్చు. ఆ టాలెంట్ మనంతటి మనకొచ్చిందా? కాదు గదా. తండ్రి మన మీద జాలిపడి, ఎన్నో కోట్ల మంది ఉన్నారు ప్రజలు, వారందరిలో కూడా మన మీద జాలిపడి ఆ టాలెంట్ ఇచ్చాడే అనుకోండి, దాన్ని బట్టి కూడా మనం గర్వించామంటే ఇక అది మనల్ని అందరూ పొగుడుతున్నారు కదా అని ఇక మనుషుల పొగడ్తలకి గురైపోయి ఇక వాళ్ళకి పొంగిపోయి ఆ పొగడ్తలకి దేవునికి రావాల్సిన మహిమ ఘనత మనం తీసుకోవచ్చా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కదా. అలాగే మనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే, ఏలియా తన్ను తాను అగుపరుచుకొనక ముందు అతడు దాగియుండవలనని చెప్పబడెను. ఏమని చెప్పాడు అక్కడ? నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి దాగియుండుము. ఎందుకంటే ఆయన టైం రాలేదు. అమ్మా, మీకు ఇంకా ఏలియా, నీకు ఇంకా టైం రాలేదు, అప్పటి వరకు నువ్వు దాగు. నువ్వెవరో, నువ్వు పలానా ప్రవక్తవని, నువ్వు పలానా దేవుణ్ణి పూజిస్తావని, నువ్వు పలానాని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నేనే నిన్ను బయలుపరుస్తాను, నేనే నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను, నేనే నిన్ను వాళ్ళకి చూపిస్తాను అని తండ్రి ఏలియాతో మాట్లాడి తూర్పు వైపుకు వెళ్లి దాగియుండుము అని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసుకుంటాం కదా. అప్పుడు ఏలియా ప్రవక్త అని, ఆయన అంత గొప్ప ప్రవక్తని ఎవరికీ తెలియదు అప్పటి వరకు. కానీ ఆయన టైం వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి చెప్తాడు, మళ్ళీ చెప్తాడు కదా. అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడు, నీవు వెళ్లి దర్శించుము అని దేవుడు మళ్ళీ ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా మళ్ళీ వెళ్లి ఇశ్రాయేలీల దగ్గర వాళ్ళున్న ప్రదేశంలో గొప్ప గొప్ప కార్యాలనేవి చేపించాడు తండ్రి. అట్లా దేవుడి నుంచి పిలుపు వచ్చిందాక మనల్ని మనం ఫేమస్ చేసుకోవాలి అనే తలంపు అనేది మనకు రానివద్దండి. అది మన యేసయ్యకి నచ్చదు. ఆయనకు నచ్చిన పని చేసి మనం సంతోషంగా ఉండగలమా? క్షేమంగా ఉండగలమా? చాలా మంది ఏవేవో స్టన్స్ అని చేశారు, బైక్స్ మీదని, అటని ఇటని కార్లతోని చేశారు, బ్రతికున్నారా? చాలా మంది మరణించారని మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో. కొంతమంది లోయల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీశారు, ఆ లోయలోనే పడిపోయారు. అసలు ఏవేవో పిచ్చి పిచ్చి స్టన్స్, పిచ్చి పిచ్చి వీడియోలన్నీ ఫేమస్ అయిపోవాలని, వైరల్ అయిపోవాలని ఎంత ఘోరంగా చేస్తున్నారు కదా. అలాంటి పనులు మనం చేయొద్దు. ఇప్పుడు దేవుని ఎరగని వాళ్ళంటే ఓకే, వాళ్ళకి తెలియదు. మనం దేవుని కృపలో ఉన్నాం, ఆయన కాపుదల మనకుంది. ఎందుకంటే మనం పెద్ద గొప్పవారం కాదు. తండ్రి జాలి మన మీద జాలిపడి, ఆయన దయ మన మీద ఉండబట్టి, ఆయన కాపుదల రక్షణ కంచె మన చుట్టూ ఉండబట్టి మనకి ఏ ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి అనారోగ్యం అంటే అది మనం తట్టుకునే అనారోగ్యమే ఇస్తాడు గాని మరి భరించలేనంతైతే ఇవ్వడండి. అలా ప్రతి విషయంలో కూడా తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు తండ్రి మాటకు వ్యతిరేకంగా ఆయన చెయ్యొద్దన్న పని చేశారనుకోండి, ఆయన కాపుదల మనకుండిద్దా? ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష వేయడండి. ఆయన మన చుట్టూ ఉన్న కంచెని తీసేస్తాడు తండ్రి. చాలాసార్లు చెప్పాడు, చాలా మంది ద్వారా మాట్లాడాడు. అమ్మ, మనం అట్లా క్రైస్తవులుగా మనం ఆ దారిలో నడవద్దు, అది మనం ఫాలో అవ్వద్దమ్మా. ట్రెండ్ అయినా సరే లోకమంతా ఫాలో అవ్వనే, మనకది తగినది కాదమ్మా. మనం దేవుని కృపలో ఉన్నాం, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం, జాగ్రత్త అని చాలా మంది మీకు చెప్పుండొచ్చు. మేబీ మీరు వినట్లేదేమో. అందుకనే మరలా నా ద్వారా కూడా నేనేదో గొప్పదాన్ని కాదండి, నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేసిందాన్ని. అప్పుడు మళ్ళీ నాకు బుద్ధి చెప్పి అట్లా కాదు ఇట్లా చెయ్యని కాస్త లైన్లో పెడితేనే మీకు చెప్పగలుగుతున్నాను. అందుకని మరలా మీకు ఒక్కోసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా అలా ఆలోచిస్తే నైట్కి నైటే ఫేమస్ అవ్వాలి, నేను చేసిన వీడియో వైరల్ అవ్వాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తాలి, అందరూ నన్నే ఫాలో అవ్వాలి, దేవుణ్ణి కాదు నన్నే ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరు నాకే ఎక్కువ ఫాలోవర్స్ కావాలి అని ఎవరైనా అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు. నా మాట కాదండి. ఏలియా ఎంత చక్కగా అంత పెద్ద ప్రవక్త అయ్యుండి కూడా ఒక్క మాట, ఏలియా నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి దాగియుండుమని ఒక్కటే మాట చెప్పాడు. ఒక్కసారి
వెళ్ళిపోయాడా? లేకపోతే ఆహా లేదయ్యా, నేను ఇప్పుడు అన్ని సంవత్సరాలంటే నేను ఎలా ఉండగలను, నా వల్ల కాదు, అందరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు, నేనేమి లేకుండా సపసప్పగా నేనెక్కడ మూలబడి ఉండను, నేనుండను అన్నాడా? లేదండి. దేవుని మీద అంత నమ్మకం, ఆయన మాటకి లోబడ్డారు కాబట్టి వాళ్ళంత గొప్ప ప్రవక్తలయ్యారు. అసలు ఏలియా గారైతే మరణమే చూడలేదు కదా, ఆరోహణమైపోయాడు కదా. అలాంటి మరణం మనకు కూడా కావాలనేది నా ఆశ. అలాంటి ఏలియాల్లాగా మనం అంత గొప్పగా ఆయనతో పోల్చుకునే అర్హత అయితే మనకు లేదండి. అయినా సరే ఆశగా అయితే ఉండిద్ది కదా. అలా మరణం చూడకుండా ఆరోహణం అవ్వాలి ఎవ్వరో ఒకళ్ళు మనలో, క్రైస్తవుల్లో ఒక్కళ్ళైనా ఆరోహణమైపోవాలి మరణాన్ని చూడకుండా అనేది నా ఆశ. తండ్రి ఎందుకనో మరి నా ఆశ తీరుస్తాడని నాకు నమ్మకం కలిగిస్తున్నాడు. కాని ఖచ్చితంగా చూస్తాను. అందుకని దేవుని మాటకి లోబడ్డాడు. తనని తాను అగుపరుచుకోలేదు, తనని తాను ప్రత్యక్షపరుచుకోలేదు దేవుడు చెప్పేదాకా. అప్పటి వరకే ఆగాడు దేవుని ప్రక్కనే. నువ్వెక్కడైతే తండ్రి ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ తండ్రి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి దర్శించుము అని దేవుడు ఏలియాతో సెలవిచ్చినప్పుడు వెళ్లి ఏలియా గారు మళ్లీ వెళ్లి ఇశ్రాయేలీయుల దగ్గర వాళ్ళున్న ప్రదేశంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడని మనం చూస్తానే ఉన్నాం, చదువుతానే ఉన్నాం, రోజు చదువుతున్నాం. కానీ ఆ మాట ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఆ మాట ద్వారా మనమేమి నేర్చుకోవాలి? అప్పుడు ఏలియా గారు దాక్కోమన్నప్పుడు, దాగి ఉండమన్నప్పుడు ఆయన దాగి ఉన్నాడు. ఇప్పుడు మనకి తండ్రి అదే మాట చెప్తున్నాడు, కానీ మనం దాగి ఉంటున్నామా? అబ్బాయి లేదు సిస్టర్, అలానే చెప్తారులే గాని వాక్యంలో ఇప్పుడు అసలు ఎవరు ఫాలో అవుతున్నారు? మీరు మరీ ఇంత కఠినంగా ఎవరుంటారు? అందరు ఎవరు చూసేవాళ్ళు ఎలా తెలివి తక్కువడం చూసినట్టు చూస్తారు. మనకి ఆ మాటలు అవసరం, ఆ మాటలు మనం పడాలా? అందరు ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవుదాం, నలుగురిలో మనం కూడా ఒకళ్ళం అని అనుకోవద్దండి. తండ్రికి చాలా కోపం. దేవుని మాటకి లోబడకపోతే ఇంకా ఏం చేయడు, అంత మరీ అంత కఠినంగా ఏం ఉండడు. ఆయన మన చుట్టూ వేసిన రక్షణ కంచె తీసేస్తాడు. ఇక దేవుని రక్షణ కంచె మన చుట్టూ లేకపోతే మనం బ్రతకగలమా? ఈ భూమి మీద మనం జీవిస్తామా? చెప్పలేం కదా. ఒకవేళ జీవిస్తే 1 నెల బ్రతకొచ్చు, 2 నెలలు బ్రతకొచ్చు. తర్వాత అసలు దేవుని కంచె పోయింది అంటే ఇక దేవుని కాపుదల్లో, దేవుని దృష్టిలో, ఆయన మనసులో స్థానం మనకు లేనట్టే కదా. కాబట్టి మనం మనుషుల్ని ఫాలో అవ్వద్దు, లోకాన్ని ఫాలో అవ్వద్దు, ట్రెండ్ని ఫాలో అవ్వద్దు. దేవుణ్ణి మాత్రమే ఫాలో అవ్వాలి. ఆయన మాటకు మాత్రమే మనం లోబడాలి. ఇది చెయ్యండి అంటే చెయ్యాల్సిందే, అది మనకు కష్టమైన, ఎందుకంటే తండ్రి సహాయం ఉండిద్ది మనకి. ఇది చెయ్యొద్దు అన్నది కూడా మనం చేసామంటే ఇక వదిలేస్తాడు తండ్రి, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. చూసి ఒకేసారి మనల్ని ఒక్కసారితోనే తండ్రి వదిలేయడండి. చెప్పిస్తాడు చాలాసార్లు. ఆయన ప్రేమ అలాంటిది. మనం అలా ఉండం. ఎవరైనా మనకు నచ్చని పని చేస్తుంటే అరే అట్లా చెయ్యొద్దురా, నాకు నచ్చదురా అంటాము. వాళ్ళు చేయలే, అదే పని చేస్తా ఉంటే దూరం వెళ్ళిపోయి కూర్చుంటాం. కానీ మన తండ్రి మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళడండి. ఒక్కసారి చెప్పి చాలాసార్లు హెచ్చరిస్తాడు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమ అది. ఎందుకో తండ్రికి అంత ప్రేమ మన మీద. చెప్తాడు. మరీ ఇంక అప్పటికి కూడా వినకపోతే సరే నీ కర్మ పోబ్బాయ్ అని ఇక ఆయన రక్షణ కంచె, మన చుట్టూ ఉన్న కంచె తీసేస్తాడు. ఆ కంచె తీసేసాడంటే ఖచ్చితంగా అపవాది వచ్చేస్తాడు కదా లోపలికి. యోబు గారి దగ్గరికి అప్పుడే కదా సాతాను వచ్చింది, అపవాది. నువ్వు యోబు చుట్టూ, యోబుకున్న సంతానం చుట్టూ, ఆయనకున్న సమస్తం చుట్టూ కంచె వేసావులే, లేకపోతే యోబు ఎందుకు అలా ఉంటాడు? ఒక్కసారి ఆ కంచె తీసి చూడు, అప్పుడు చూపిస్తా అసలు రూపం ఏందో, యోబు మనసు ఏందో అని అన్నప్పుడు కంచె తీసేస్తాడు. అప్పుడు ఎవరెళ్ళారు లోపలికి? అపవాది వెళ్ళాడు కదా. అలాగే మన చుట్టూ ఉన్న దేవుని కంచె పోతే మన జీవితంలోకి, మన కుటుంబంలోకి అపవాది వస్తాడండి. ఇక అపవాది వచ్చిన పెట్టే శ్రమలు భరించలేము. ఎందుకంటే అది ఆల్రెడీ యోబు గారి జీవితంలో మనం చదివాము. ఎన్ని శ్రమలు, ఎంత భయంకరమైన శ్రమలు. ఇక అప్పుడు మనం తండ్రి పక్కన ఇక తండ్రికి మొరపెట్టినా పట్టించుకోడు. ఎందుకంటే ఆయన మాట వినలేదు. మన పిల్లలైనా సరే మనం చెప్పిన మాట వినకపోతే మనకి ఎంత కోపం వచ్చింది. అరే అది చెయ్యకరా బాబు, నీకు దెబ్బలు తగులుతాయి, దానివల్ల నీకు నష్టమయ్యా, ఆ దారిలో నడవద్దయ్యా, పని చెయ్యొద్దు, నీకు కాలు మీద పడిందంటే కాలు దెబ్బ తగిలిద్ది నాన్న అని చెప్పినా కూడా దాంతోనే ఆ వస్తువుతోనే ఆడుతూ ఉంటే ఏం పోరా అని వదిలేస్తాం. ఎందుకంటే బిడ్డ మీద ఉన్న ప్రేమ.
చెప్పి 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 వదిలేస్తాం. ఇక ఆ వస్తువు తీసి కాలు మీద వేసుకున్నాడే అనుకోండి, దెబ్బ తగిలింది, ఏడుస్తా ఉన్నాడు. దగ్గర తీస్తామా? తీయం. కోపం వచ్చింది ఫస్ట్. నేను చెప్పాను కదా, ఫస్ట్ చెప్పినప్పుడు తీయాలిగా, చెప్పినప్పుడే తీసినట్టయితే దెబ్బ తగిలేదు కాదుగా అని 2 బీకి అప్పుడు తర్వాత తీసుకుంటాం. అలాగే మన తండ్రి అంతకన్నా ఎక్కువండి. ఒకసారి కాదు, ఎన్ని 100 సార్లు చెప్పిస్తాడు. మనం తప్పుదారిలో వెళ్తుంటే, అది కాదమ్మా, ఈ దారి మంచి దారి కాదు, ఇది నా దారి, ఇది లోకం దారి, అపవాది దారి, మీరు ఆ దారిలో వెళ్తున్నారు, అటు వెళ్ళొద్దు, ఇటు రండి అని చెప్పి 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 అప్పటికి వినకపోతే ఇంకొదిలేస్తాడు. అప్పుడు ఇక మన చుట్టూ ఉన్న రక్షణ కంచె తీసేస్తాడు. ఆ కంచె పోయిందంటే ఇక మనల్ని కాపాడడానికి ఎవ్వరు రారు, వచ్చినా కాపాడలేరు. ఆ శక్తి ఎవ్వరికి లేదు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. కాబట్టి అలాగే దావీదు గారి జీవితంలో చూస్తే 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు యొక్క బలాఢ్యుల జాబితాలో మనం మరెక్కడా చదవని ఒక వ్యక్తి పేరు అనేది మొదట మనం చూస్తాం. ఆ పేరేంటంటే, దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు అని ఒక పేరును మనం చదువుతాం. ఇప్పుడు ఆయన గురించి చూస్తే ఆయన ఒక మరుగై ఉన్న పరిశుద్ధుడిగా మనకు కనిపిస్తాడు. చాలా బలాఢ్యుడు ఆయన. ఫస్ట్ పర్సన్. ఆ బలాఢ్యుల్లో కూడా ఆయన పేరు అక్కడ తప్ప ఇంకెక్కడ మనం చూడం. కానీ అతను మరుగయ్యే ఉంటాడు. కాబట్టి ఒకవేళ మీరు పేరు ప్రఖ్యాతుల కోసం, లోక మెప్పుల కోసం ఆశిస్తున్నారేమో, ఒకవేళ దేవుని చాటు నుండి దేవునికి దూరమైపోయి లోకంలోనే బ్రతకాలని, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్నే ఫాలో అవ్వాలి, దేవుణ్ణి కాదు, దేవుణ్ణి పక్కన పెట్టేసేయండి, నా మాటలు వినండి, నేను చెప్పినట్టు చేయండి అని అనుకుంటున్నారేమో, ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలని, ఎక్కువ మంది మిమ్మల్ని ఫాలో అవ్వాలని, దేవుని పక్కన పెట్టేసి మిమ్మల్ని ఫాలో అవ్వాలని, మీరే ఫేమస్ అవ్వాలని, మంచి పేరు రావాలి, అందరు నన్ను పొగడ్తలతో ముంచెత్తాలి అని ఆశిస్తున్నారేమో, ఒక్కసారి గమనించండి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మనకి తగదు. అది ఫ్యాషన్ అయినా, ఇంకొకటైనా ఏదైనా సరే, అది షార్ట్స్ అయినా, వీడియోస్ అయినా, లేకపోతే బయట ఇంకా వేరే ట్రెండ్ నడుస్తుంటే అదైనా, ఫ్యాషన్ ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ మీద నడుస్తుంది. ఏ ట్రెండ్, ఏ ఫ్యాషన్ వస్తే ఆ ఫ్యాషన్. పెళ్లి కానోళ్ళు అంటే ఓకే, పెళ్ళైన వాళ్ళు కూడా అదే ఫ్యాషన్ లో నడిస్తే ఇక ఏంటండి ఈ ప్రపంచ లోకం ఎటుపోతుంది? మనం ఎటుపోతున్నాం? మనం యేసయ్యని ఫాలో అవ్వాలి. లోకమంతా ఎటైనా పోనివ్వండి. యెహోషువ గారు చెప్పినట్టు మీరందరూ ఎవరినైనా సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదము అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. దానివల్ల ఆయనకి మేబీ అప్పుడు వాళ్ళు ఎగతాళి చేసి ఉండొచ్చు. ఆయనకి పిచ్చయింది, యెహోషువ నీకేమన్నా, మేమందరం చక్కగా అంత తాగి తిని అసలు ఎంత ఆడుకుంటా మత్తులైపోయి ఎంత జాలీగా గడుపుతున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం, డాన్స్లు వేసుకుంటా పార్టీలు చేసుకుంటుంటే నువ్వేంది, ఏది నాకొద్దు, ఏం నాకొద్దు, ఈ సంతోషం వద్దు, ఏమొద్దని ఎప్పుడు విచారంలో నా దేవుడు 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 అని అడిపోతావేంది అని మేబీ ఎగతాళి చేసిండొచ్చు. అయినా సరే లోకం వైపు వెళ్ళాడండి? వెళ్ళలేదండి. అదే దేవుని మనసు అంటే, దేవుని మీద ఉన్న ప్రేమ. నిజంగా మీకు నాకు దేవుని మీద నిజంగా ప్రేమ ఉంటే లోకాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే వద్దండి. అది ఎంత పేరు తెచ్చేదైనా సరే, ఎంత పొగడ్తలతో ముంచేదైనా సరే, నాకైతే అస్సలు వద్దు. ఎందుకంటే తండ్రి ఆ మనసు తండ్రి ఇచ్చాడు. మళ్ళీ మనసంత జ్ఞానం, మనసంత తెలివి కాదు, ఆ తలంపు, ఆ గ్రహింపు తండ్రి ఇచ్చాడు. మనోనేత్రాలు తెరిచాడు. వద్దమ్మా, ఇదంతా వేస్ట్, మరి ఎంత ఫాలో అయినా నాకు బాధ కలిగించడమే గాని దానివల్ల మీకు ఉపయోగమే లేదు అని చెప్పాడు. కాబట్టి నాకు అవసరం లేదు అని ఒకటే నేను తీర్మానించుకున్నా. లోకమంతా ఎటైనా పోనివ్వండి, నాకు అనవసరం, నేను నా కుటుంబం దేవుణ్ణి ఫాలో అవ్వాలి అని అనుకున్నాను. కానీ దేవుడు ఎందుకనో తండ్రి, అమ్మా మరి కొంతమంది బిడ్డలున్నారు, వాళ్ళు కూడా దారి తప్పిపోతున్నారు, ఇదిగో ఇట్లా చెప్పు అని తండ్రి మరి చెప్పిస్తున్నాడు మీకు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఈ మాటలు వింటున్న మీరున్నారు. కాబట్టి దేవుని వార్త ఆయన ఎవరినైతే బాగు చేయాలని అనుకుంటున్నాడో, ఎవరినైతే ఆయన రక్షించాలని కోరుకుంటున్నాడో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, మీరు దారి తప్పిపోతున్నా కూడా దారిలోకి తెచ్చి మరీ ప్రేమించాలని తండ్రి గట్టి సంకల్పంతో ఉన్నాడు. కాబట్టే ఈ మాటలు మీ దగ్గరకు చేరాయి. లేకపోతే మీ దగ్గరకు రావండి. ఇది నా మాటలు కాదు, తండ్రి నుంచి వచ్చిన మాటలే.
సిస్టర్ మీరు చెప్పింది బానే ఉంది, చేస్తే కదా తెలిసేది, లోకంలో బ్రతకండి, ఒకసారి అప్డేట్ అవ్వండి అంటారేమో. నాకు అవసరం లేదండి. అది దేవుడి నుంచి వచ్చింది కాదు కాబట్టి నాకు అది ఎంత అప్డేట్ అయినా ఎంత ఫేమస్ అయినా సరే నాకు అవసరం లేదు. ఒకప్పుడు మళ్ళీ ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఫేమస్ చేస్తాడు తండ్రి, మనం అడగక్కర్లా. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఎట్లాగైతే ఏలియా గారికి తండ్రి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళు అని ఎలా అయితే చెప్పి పంపించాడో, నీవు వెళ్ళి దర్శించుము, నువ్వు వెళ్ళి వాళ్ళకు కనపడు, అక్కడ ఈ కార్యాలు చేయి, ఈ పనులు చేయని చెప్పి పంపించాడు. ఆ వార్త ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడు మనకి. లోకానికి వ్యతిరేకంగా జీవించండి. లోకాన్ని ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ఫ్యాషన్ ఫాలో అవ్వద్దు. చాలా మంది క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్ళేటప్పుడు నేను చూస్తున్నాను, ఎంత బాధేసిద్దంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని చక్కగా లూజ్ హెయిర్ వేసుకొని మనం ఏం ఫ్యాషన్ షోకి వెళ్తున్నామా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామా, పెళ్లికి వెళ్తున్నామా, పార్టీలకు వెళ్తున్నామా? అక్కడ సర్వ సృష్టికర్త, విశ్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త ఆయన సన్నిధిలో అక్కడ రాజుగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అని ఆ విషయం మనం గుర్తు పెట్టుకుని చర్చికి వెళ్ళాలి. రేపు అందరూ చర్చికి వెళ్తారు కదండి సండే. నేను అందుకే అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. దేవుని సన్నిధికి చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. మనమేమి ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదు, మనమేమి పార్టీలకు వెళ్ళట్లా, మనమేమి ఫంక్షన్లకు వెళ్ళట్లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నాం. భయంతో, వణుకుతో, వినయముతో, తగ్గింపుతో వెళ్ళాలి. అవి లేకుండా మీరు పైకి ఎంత ఫ్యాషన్ గా రెడీ అయినా మీరెవరో తండ్రికి తెలియదు. మీరొచ్చి ఫస్ట్ వచ్చి కూర్చున్నా కూడా మీ మొహం కల్లే కూడా చూడ్డం. గుర్తుపెట్టుకోండి. లేదు సిస్టర్, నేను పైకి ఎంత రెడీ అయినా కూడా నా మనసు ఎప్పుడు దేవుణ్ణి కోరుకునేది అంటారా? నిజంగా దేవుణ్ణి కోరుకుంటే ఈ ఫ్యాషన్లకి దూరంగానే ఉండాలి. అదే తండ్రి కోరుకుంటుంది. ఇప్పుడు అంత ఫ్యాషన్ గా వెళ్తే చూసేవాళ్ళు జనం అటు బలిపీఠం కల్లే చూస్తారా, మన వైపు చూస్తారా? ఖచ్చితంగా మన వైపే ఉండిద్ది దృష్టి అంతా. అందరూ చూడకపోవచ్చు, కొందరైనా చూస్తారు కదా. మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని మనం డిస్టర్బ్ చేయడమే కదా. అందుకనే ఒక్కసారి గమనించుకోండి. అది చర్చిలో అయినా బయట అయినా సరే చాలా తగ్గింపు జీవితంతో ఉండాలి, దాగి ఉండాలి, దేవుని వెనక దాగి ఉండాలి. మనం ఊహించుకోండి, ఇప్పుడంతా ఊహాలోకంలోనే మనం బ్రతుకుతున్నాం కదా. ఏదన్నా ఫ్యాషన్, ఆ సినిమాలో హీరోయిన్ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ మనం కొనుక్కొని వేసుకున్నదాకా మనం మనసు ఊరుకోదు. ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, అలా మనం ఫీల్ అవ్వాలి హీరోయిన్ లాగా. అలాంటి ఆలోచనలు మనకు వద్దండి. అది ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనకి తగవు. వాళ్ళు ఏ గంగలో అయినా దూకనివ్వండి, ఎటైనా పోనివ్వండి, మనకు అనవసరం. మనం దేవుణ్ణిలో ఉన్నాం, మన ముందు మన తండ్రి ఉన్నాడు. ఆయన వెనకాల ఆయన్ని అనుసరించేటప్పుడు మనం ఎలా ఉండాలి, ఎంత వినయం విధేయతగా ఉండాలి, ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక మహారాజు మన తండ్రి బంగారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మన ముందు చర్చిలో. అది గమనించుకోండి. ఆయన ముందు ఎలా కూర్చుంటున్నాం, కాలు మీద కాలేసుకొని పెద్ద పైకి చూసుకుంటా కూర్చుంటున్నామా, లేకపోతే మొబైల్ చూసుకుంటా కూర్చుంటున్నామా, లేకపోతే ఎవరు నన్ను గమనిస్తున్నారా, ఎవరు నన్ను చూడతున్నారా అని అలా కూర్చుంటున్నామా? ఫ్యాషన్ గా చక్కగా లిప్స్టిక్ వేసుకొని ఐబ్రోస్ చేపించుకొని, అసలు నాకు భలే బాధేసిద్దండి. అలా వెళ్తారా అసలు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు? లేదు సిస్టర్, దేవుడు పైరూపాన్ని చూడు, మన మనసును చూస్తాడంటే పైరూపాన్ని మనుషులు చూస్తున్నారు కదా. చర్చికి వచ్చే వాళ్ళు మన వైపు చూడకూడదు కదా, దేవుని వైపే చూడాలి కదా. మనం అంత ఫ్యాషన్ గా వెళ్తే ఒక్కళ్ళైనా మన వైపు చూశారంటే ఖచ్చితంగా మోహపు చూపుతో చూసినట్టే గాని, మామూలు చూపుతో చూసినట్టేనా ఆ ఆత్మను కూడా మనం చెడగొడుతున్నట్టే కదా. అలాంటి పరిస్థితి మన వల్ల రాకూడదు. మన వల్ల, మన ప్రవర్తన వల్ల తండ్రి బాధపడకూడదు. ఆయన బాధపడ్డాడంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న కంచె తీసేస్తాడు. కంచె తీసేశాడు అంటే వచ్చే ఉగ్రతని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఎవ్వరు తప్పించలేరు. కాబట్టి జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా ఆయన వెనక దాగి ఉండండి. లోకాన్ని ఫాలో అవ్వద్దండి. ఇదంతా ఒకరోజు గతించిపోయిద్ది, ఇదంతా అపవాది పెట్టేది. మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని బట్టి మన బిడ్డలు మనల్ని ఫాలో అవుతారు. మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళని చూసి మనం ఫాలో అవుతాం. మన అమ్మమ్మలు చక్కగా చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు, మన అమ్మలు కూడా చీరలు కట్టుకున్నారు. మన దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యాషన్ చీరలు తీసేసి డ్రెస్సులు, కొన్ని డ్రెస్సులు వేసుకున్న చున్నీలు ఉంటున్నాయా? లేదు. ఎందుకంటే ఫ్యాషన్. వేసుకుంటే ఓల్డ్, వేసుకోకపోతే ఫ్యాషన్. మరి అదేం ఫ్యాషన్ అండి? అదే చెప్తున్నాడు తండ్రి, కప్పుకొని ఉండాలి. స్త్రీ వస్త్రధారణ పురుషుడు వేసుకోకూడదు, పురుషుడిది స్త్రీ వేసుకోకూడదు.
తగుమాత్రపు వస్త్రాలు ధరించుకోవాలి, తగుమాత్రపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, దేవునికి లోబడి నడవాలనే తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అలా నడవడానికి మనంతట మన వల్ల కాదు కాబట్టి దేవుని సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా, మరి ఎవరు నా తండ్రి ఈ మాటలు వింటున్న వాళ్ళల్లో ఎవరు ఈ లోకాన్ని ఫాలో అవుతున్నారు, నైట్కి నైటే ఫేమస్ అయిపోవాలని, వైరల్ అవ్వాలని ఎవరు ఆశపడుతున్నారు? నాకైతే తెలియదు తండ్రి, నేనైతే చూడట్లేదు, కానీ మీరు చూస్తున్నారు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీ దృష్టి నుంచి తప్పించుకునే వాళ్ళు మేమైతే తప్పించుకోలేం ప్రభా. ఎక్కడికి వెళ్ళి దాగి ఉన్నా అక్కడనూ మీరుంటారు. ఆకాశంలో దాగినా, నడి సముద్రంలో దాగినా, ఎక్కడ దాక్కున్నా సరే మీరు మా మీద దృష్టి పెట్టే ఉంటారు నా తండ్రి. మరి ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు ఎవరు మీ మనసుకు బాధ కలిగించేలా లోకాన్ని ఫాలో అవుతున్నారు నాకు తెలియట్లేదు తండ్రి, నాకు తెలియదు తండ్రి. నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత తండ్రి మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. మీ మనసు నొచ్చుకుంటుంది మా ప్రవర్తన వల్ల. మరి ఎవరు అలా ప్రవర్తిస్తున్నారు నాకు తెలియదు. ఒకవేళ మాలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించుంటే, మిమ్మల్ని మీ మనసు నొచ్చుకునేలా లోకాన్ని ఫాలో అయితే ప్రభా, ఒక ట్రెండ్ అవ్వాలని, ట్రెండ్ని ఫాలో అవ్వాలని, ఫేమస్ అవ్వాలని ఎవరైనా అనుకుంటున్నారేమో, దయచేసి క్షమించండి తండ్రి. ఆ ఆలోచన మీ నుంచి వచ్చింది కాదయ్యా. మీరైతే దాగి ఉండము అని చెప్తున్నారు, కానీ మేమైతే మమ్మల్ని మేమే ఫేమస్ చేసుకుంటున్నాం. అందరూ మమ్మల్ని ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నామేమో, క్షమించండి తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభా. ఈ లోకంలో ఏది జరిగితే అదే గొప్పగా ఫీల్ అవుతున్నాం, కానీ అంత ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఒకరోజు అకస్మాత్తుగా మరణించిన వార్తలు కూడా మేము చదువుతున్నాం, కానీ అది గ్రహించలేకపోతున్నాం ప్రభా. ఒక్కసారి వాక్యంతో మమ్మల్ని గద్దిస్తున్న దేవా, ఆ మనసు అలాంటి ఆలోచనే మాకు రానివ్వద్దు తండ్రి. మా అంతటా మా వల్ల మేము కంట్రోల్ చేసుకోలేం ప్రభా, మేము ఉండలేం, కానీ మీ సహాయం మాకుంటే అసలు ఆ తలంపే మాకు రాకుండా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి. ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో అలాంటి మనసు కలిగి ఉంటే, ఈ ఫ్యాషన్ ప్రపంచంలో బ్రతకాలి అనుకుంటే వాళ్ళని ప్రభు వాళ్ళ మనసులు మార్చి, వారి మనోనేత్రాలు తెరిచి, మీ కాపుదల్లో ఉన్నప్పుడు ఎలా జీవించాలి, మీ సన్నిధికి వచ్చినప్పుడు మీ సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వారికి ఒక్కసారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, వారికి ప్రభా మీ కృప అనుగ్రహించి వారితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.